ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. చిలుక శాస్త్రం అంటే ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. నా పేరు రామ్ శాస్త్రి. జూన్ నెల 8 నుంచి 14 తారీఖు వరకు 12 రాశుల మీద ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత చెడు ఎంత చెప్తా వినండి. మొదటి రాశి మేషరాశి. మేషరాశి వాళ్ళ శాస్త్రం, మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి, మేషరాశి వాళ్ళ ఎట్లా ఉంది తీ చిలక దా. మేషరాశి వాళ్ళ భవిష్యవాణి, మేషరాశి వాళ్ళ గణితవాణి తీ చిలకమ్మ. వావ్. మేషరాశి వాళ్ళకి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి అంటే చాలా పవర్ఫుల్. ఆ స్వామివారికి పై దర్శనం చేసుకుంటే చాలా మంచిది. నెలకి లేకున్నా 3 నెలలకు ఒకసారి, 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి అన్నా తప్పనిసరి యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి ఏముంటుందంటండి, ఇంటి లోపల లక్ష్మి గలగలగల అంటుంది. ఇంటి లోపల లక్ష్మి కూడుతుంది. ఇంటి లోపల లక్ష్మి కూడుతుంది. 4 రాళ్ళు జమ అయ్యి వెనక పడతాయి. అన్నిటికన్నా మనసు శాంతం ఉంటుంది, ప్రశాంతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి యాది మరవకుండా మీరు వెళ్ళండి, చాలా బాగుంటుంది. మేషరాశి వాళ్ళు ఎప్పుడైతే మీరు తొందరపడకుండా, ఆవేశం పడకుండా, ఉరుకులాడకుండా, నిదానంతోన ఆలోచించి ఎప్పుడైతే మీరు పనులు చేస్తారో మీరు గ్యారంటీగా ఆసారి మీరు ఒక మెట్టు తప్పనిసరి పైకి వస్తారు. ఈ రాశి వాళ్ళు, మేషరాశి వాళ్ళు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఏమని? ఇంత చిన్న మాట వస్తే వచ్చిందనుకోండి అదే ఆలోచిస్తారు. ఎలా బతికిన వాళ్ళం, ఎలా ఉన్న వాళ్ళం, ఎలా నడుస్తున్నాం, ఇంటి లోపల ఉన్నదో లేదో, తింటున్నామో తింటలేమో ఒక లెక్క ప్రకారం, మా ఇజ్జత్ మా కాపాడుకొని ఒక లెక్క ప్రకారం నడుస్తున్నాం. డబ్బు పైన పర్వాలేదు కానీ మన ఇజ్జత్ యాలిపోదామని ఎంతో ఒక పద్ధతి ప్రకారం నడుస్తున్న ఇల్లు మాకు ఎట్లా వచ్చే ఒక మాటమని అదే ఆలోచించి మీరు చాలా బాధపడతారు. అట్లా బాధపడకండి. మనిషి అన్నప్పుడు ఎన్నో వస్తాయి. మనం ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిన తర్వాత 190 గండాలు వెళ్ళిపోతాయి. ఎన్నో వస్తాయి, ఎన్నో వెళ్ళిపోతాయి. అడుగుకు ఒక గండం వస్తుంది. వచ్చినా అలా ఏమిటిదంటే ఒకటి అర్థం, జీవితం పుట్టినప్పుడు పెరుగుతున్నప్పుడు ఒకటి సమస్యలు ఎన్నో వస్తాయి. కానీ భయపడవద్దు. మేషరాశి వాళ్ళ దగ్గర ఒకటి ఏముందంటే మాత్రం అస్సలు పైసా ఆగదు. కూడా పెడతారు, జమ చేస్తారు, పైసగా పైసా కూడా పెడతారు. ఇప్పిందంటే మొత్తం ఖర్చు చేస్తారు. ఉన్నది లేనిది మొత్తం ఖర్చు చేస్తారు. నమ్మి ఇచ్చిన డబ్బు తొందరగా రాదు. ఎవరికన్నా మీరు నమ్మిందంటే మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఎలా నమ్ముతారంటే కొందరు ఏం చేస్తారంటే పై మాటనే ప్రేమతోనే ఉంటారు, లోపల మళ్ళీ అలాగా ఉంటారు. మీ దగ్గర అట్లా కాదు, మనసు నుంచి లోపలికి వెళ్ళే ప్రేమ ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది. ప్రేమ చూసుకొని ఎదుట ఉన్న వాళ్ళకి చాలా గౌరవం ఇచ్చి, మానం ఇచ్చి, మర్యాద ఇచ్చి మీరు మాట్లాడతారు. కానీ అందులో మళ్ళీ మీకు జర కోపం వచ్చిందనుకోండి, తాపం వచ్చిందనుకోండి, కొంచెం ఎక్కువ మీకు ఇట్లా అనిపించింది అనుకోండి, ఇక కథం ఛానరంటే ఇక మీరు దానికి తిరిగి చూడరు. ఇక ఎవరైనా కానీ పెద్దలకు సేవ చేస్తావు, పేరు సంపాదించుకుంటారు. కానీ ఈ రాశి వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు ప్రేమ చాలా తొందరగా దగ్గరకు అవుతారు. మీరు ప్రేమ విషయం లోపల తొందరగా దగ్గర అవుతారు, బాగానే ఉంటారు, బాగానే నడుస్తారు. నడిచినంత నడిచి తర్వాత ఏమవుతారంటే మళ్ళీ తొందరగా దూరం అయిపోతారు. అలా కాకండి. చూడండి, మీ దగ్గర ఒక మేషరాశి వాళ్ళ దగ్గర ఏముందంటే ఒక గుణం బాగుంది, తెలివి బాగుంది. ఏదన్నా మాట మాట్లాడితే సూటిగా మాట్లాడడం, మీరు మాట్లాడితే ఎదుట ఉన్న వాళ్ళకి మంచిగా నచ్చుతుంది. ఏం మాట్లాడినవమ్మా, మంచిగా మాట్లాడినవయ్యా అని మీకు ప్రేమతో తీసుకొని చాలా దగ్గర తీసుకుంటారు. మీ దగ్గర ప్రేమ మాట అంత మధురంగా మంచిగానే ఉంది, కానీ మీకు జర తొందర ఎక్కువ పడతారు. తొందర పడకండి. ప్రేమ విషయంలో అయినా కానీ, పెళ్ళిళ్ళు అయినా కానీ, ఏదైనా కానీ మీరు ఆలోచిస్తుండే కదా. ఇప్పుడు మీ అనుకున్న పెళ్ళి, మీకు ప్రేమ పెళ్ళి గ్యారంటీగా జరుగుతుంది. లైఫ్ అంతా బాగుంటుంది. మీరు ఏడపోయినా కానీ తల వంచరు, చేయి జాపరు. కానీ ఈ రాశి వాళ్ళకు ఇంటికి ఏదో దరిద్రం చాలా చెడ్డగా సతాయిస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి దగ్గర పోండి. ఒకసారి గవ్వలేస్తాం. ఓం నమ శివాయ. చాలా బేస్ గవ్వలు, చాలా మంచి గవ్వలు పడ్డాయి. ఈ రాశి వాళ్ళకు, మేషరాశి వాళ్ళకు ఆదాయం 11, వ్యాయం 5,
రాజపూజ బలం 2, అవమానం 4. చూశారా? శని బలం చాలా తక్కువలో ఉంది, గురు బలం చాలా ఎక్కువలో ఉంది. ఇప్పుడు మీరు ఏ పని చేసినా తొందరపడ్డా మీకు ఫలితమే ఉంది. కానీ ఏమంటే మీకు తొందర పని పడదు కాబట్టి తొందరపడకండి, నిదానం చేయండి. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే ప్రేమ విషయంలో అయినా కానీ, ఈడిపోయిన బంధంలో అయినా కానీ, దేని గురించి అన్నా మీరు అడగండి, నీకు ఏముందో మీకు చెప్పేస్తాం. నమస్కారం.